దేవుడా, చెవియోకి నా ప్రార్థన ఆలకించును, నా విన్నపమునకు విప్పుకొడవై ఉండకు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఆహా, మృగవనే నాకు రెక్కలున్నాయనలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండునే. అరణ్యములో నివసించి ఉండునే అనుకుంటుంది. రాత్రి పగళ్ళు వారి పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుపుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మెట్టికడు వాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. మనము కూడి మధురమైన కొష్టి చేసి ఉన్నవారు, ఉత్సవములకు వెళ్లి సమూహముతో దేవుని మందిరములకు పోయి ఉన్నవారు. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానం కలుగచేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. ఈ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదు, రక్తాపరాధులను వర్షకులను సగము కాలమైన బ్రతుకులు. నేనైతే నీ యందు నమ్మిక ఇచ్చి దేవుడి పరిశుద్ధ వాక్యం మనకు ఆశీర్వాదం.